హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రాంలో భాగంగా ఉండే నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాం మరియు టెలిమానస్ సెల్స్లో వివిధ రకాల ఉద్యోగాలను కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఏమిటి, ఉండవలసిన అర్హతలు ఏమిటి, ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, జీతం ఎంత ఇస్తారు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. పూర్తి నోటిఫికేషన్తో పాటు ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తప్పనిసరిగా ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లై చేసే సమయంలో కొన్ని రకాల డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అందులో మీకు సంబంధించినటువంటి లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు ఎస్ఎస్సి సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇది ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్గా ఉపయోగపడుతుంది. 4th నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ కూడా మీ దగ్గర ఉండాలి. వాటిని కూడా అప్లోడ్ చేయాలి. ఎవరైనా సరే ప్రైవేట్ స్టడీ చేసినట్లయితే ఆ 7 years కూడా మీరు ఆ జిల్లాలో ఆ లొకేషన్లో నివసించినట్టుగా రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది సంబంధిత తహసీల్దార్ కార్యాలయం నుంచి పొంది దాన్ని కూడా అప్లోడ్ చేయొచ్చు. ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే పోస్టులను అనుసరించి క్వాలిఫికేషన్ బట్టి డిగ్రీ లేదా పీజీ డిగ్రీ, ప్రొవిజనల్ లేదా ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు వాటికి సంబంధించినటువంటి మార్కుల మెమోలు కూడా అవసరమైతే ఉంటాయి. ఏపీ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా, సైకియాట్రిస్ట్ అనే పోస్ట్ అయితే ఉంది, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ అనే పోస్టు దానికి అవసరం ఉంటుంది. అలాగే క్లినికల్ సైకాలజిస్ట్ అనే పోస్టులు కూడా ఇందులో ఉన్నాయి. వీటికి రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రిజిస్ట్రేషన్ అయితే ఉండాలి, ఆ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఇక డిజబిలిటీ అభ్యర్థులకు సదరం సర్టిఫికేట్ ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయినట్లయితే వారికి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అది సోషల్ స్టేటస్ సర్టిఫికేట్ అని కూడా పిలుస్తారు. ఇక కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో గతంలో పనిచేసిన వారు ఉంటే ఆ సర్వీస్ సర్టిఫికేట్ కూడా యాడ్ చేయొచ్చు. దానివల్ల వెయిటేజ్ పాయింట్స్ అయితే యాడ్ అవుతాయి. కోవిడ్ టైంలో ఎవరైనా సరే వర్క్ చేసిన వాళ్ళు ఉంటే ఆ అపాయింట్మెంట్ ఆర్డర్తో పాటు సర్వీస్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన మరికొన్ని డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్ ద్వారా కన్సల్టెంట్ సైకియాట్రిస్టు, క్లినికల్ సైకాలజిస్టు, సైకియాట్రిక్ సోషల్ వర్కర్, కౌన్సిలర్, టెక్నికల్ కోఆర్డినేటర్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఇందులో బీఎస్సీ నర్సింగ్ చేసిన వారికి కూడా కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి. వాటికి కొంత ఎక్స్పీరియన్స్ కూడా అవసరమైతే ఉంటుంది. ఆ డీటెయిల్స్ కూడా మీకు నేను ఇక్కడ క్లియర్గా చెప్తాను. వీడియోని తప్పనిసరిగా పూర్తిగా చూస్తేనే మీకు అన్ని వివరాలు క్లియర్గా తెలుస్తాయి. ఇక్కడ రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలలో కొన్ని పోస్టులు కాంట్రాక్ట్ విధానంలో, మరికొన్ని పోస్టులు అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా నేషనల్ హెల్త్ మిషన్ అండర్లో ఉండేటువంటి పోస్టులుగానే మనం చెప్పొచ్చు. టెలిమానస్ సెల్స్ అయితే ఉంటాయి వాటిల్లో, మరియు నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. దానిలో ఈ పోస్టుల భర్తీ అయితే చేపడుతున్నారు. ఈ పోస్టులకు మీరు ఆన్లైన్లోనే జూన్ 7 నుంచి జూన్ 18వ తేదీలోపు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. టోటల్గా 76 పోస్టులు అయితే ఉండడం జరిగింది. మరి ఇక్కడ రిక్రూట్ చేస్తున్న పోస్టుల అర్హతలు అయితే ఇప్పుడు చూద్దాం. కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ అనే పోస్టులు 12 ఉన్నాయి. ₹1,00,000 జీతం అయితే ఇస్తారు. కాంట్రాక్ట్ బేసిస్ జాబు. ఈ ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్తో పాటు సైకియాట్రీ క్వాలిఫికేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే పూర్తి చేసి ఉండాలని చెప్పడం అయితే జరిగింది. ఎండి లేదా రికగ్నైజ్డ్ క్వాలిఫికేషన్ అనేది ఈ సైకియాట్రీకి సంబంధించి ఉండాలి. అలాగే కొంతమందికి డిజైరబుల్ క్వాలిఫికేషన్ అంటే ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఇచ్చినటువంటి క్లినికల్ అండ్ ఆర్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అనేది టెలిమెడిసిన్ అండ్ టెలి ట్రైనింగ్లో ఉన్న ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ టర్మ్స్లో ఉన్న ఇండెక్స్డ్ సైంటిఫిక్ పబ్లికేషన్స్, ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే ఈ పోస్టులకి అప్లికేషన్ పెట్టుకోవడానికి అర్హత అయితే ఉంటుంది. ఇక క్లినికల్ సైకాలజిస్ట్ అనే పోస్టులు 19 ఉన్నాయి. ₹27,500 జీతం ఇస్తారు. కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ ఇది. ఈ పోస్టులకి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేది సైకాలజీ లేదా
అప్లైడ్ సైకాలజీ ఇన్ మెడికల్ అండ్ సోషల్ సైకాలజీ లేదా మాస్టర్స్ ఆఫ్ ఫిలాసఫీ ఇన్ మెంటల్ హెల్త్ అండ్ సోషల్ సైకాలజీ అనేటువంటి కోర్సులు పూర్తి చేసిన వారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. తరువాత సైకియాట్రిక్ సోషల్ వర్కర్ పోస్టులు 6 ఉన్నాయి. 25,000 రూపాయలు జీతం ఇస్తారు. కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో ఈ పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది. వీటికి క్వాలిఫికేషన్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఎంఏ లేదా ఎంఎస్డబ్ల్యూ డిగ్రీ అనేది మెంటల్ హెల్త్ లేదా మెడికల్ సైకియాట్రిక్ సోషల్ వర్క్లో పూర్తి చేసి ఉండాలి. అది కూడా ఫస్ట్ క్లాస్ లేదా సెకండ్ క్లాస్లో పూర్తి చేసి ఉండాలని చెప్పారు. అలాగే డిజైరబుల్ క్వాలిఫికేషన్స్లో సైకియాట్రిక్ సోషల్ వర్క్లో ఎంఫిల్ లేదా పిహెచ్డి చేసిన వాళ్ళు, మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అనేది మెంటల్ హెల్త్ కేర్ సర్వీసెస్లో ఉన్నవారికి ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఇక కౌన్సిలర్ అనే పోస్టులు 36 అయితే ఉన్నాయి. 18,066 రూపాయల శాలరీ ఉంటుంది. అవుట్సోర్సింగ్ విధానంలో రిక్రూట్ చేస్తున్నారు. ఈ పోస్టులకు క్వాలిఫికేషన్ అయితే మీరు చూడండి. క్లినికల్ సైకాలజీ లేదా సోషల్ వర్క్లో మాస్టర్స్ అనేది పూర్తి చేసి ఉండాలని చెప్పడం జరిగింది. లేదా అదర్ రిలేటెడ్ డిసిప్లిన్స్లో ఎంఏ సోషియాలజీ లేదా సైకాలజీలో చేసినా సరే ఎలిజిబిలిటీ అయితే ఉంటారు. లేదన్నట్లయితే సైకాలజీ లేదా సోషల్ వర్క్ లేదా నర్సింగ్లో బ్యాచిలర్స్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. అంటే ఇక్కడ సైకాలజీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా సోషల్ వర్క్లో బ్యాచిలర్ డిగ్రీ లేదా నర్సింగ్లో బ్యాచిలర్ డిగ్రీ అంటే బీఎస్సీ నర్సింగ్ ఉంటుంది కదా, వాళ్ళు కూడా ఈ కౌన్సిలర్ పోస్ట్కి ఎలిజిబుల్ అయితే అవుతారు. అయితే తప్పనిసరిగా ఈ క్వాలిఫికేషన్స్ ఎవరైతే ఉంటారో బ్యాచిలర్కి సంబంధించినటువంటి డిగ్రీలు అనేవి సైకాలజీ సోషల్ వర్క్ లేదా నర్సింగ్లో పూర్తి చేసి ఉంటారో వారికి 2 years ఎక్స్పీరియన్స్ అనేది మెంటల్ హెల్త్ కేర్లో ఉండాలని చెప్పడం అయితే జరిగింది. ప్రిఫరబుల్లీ కౌన్సిలింగ్లో ఉండాలని ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఎక్స్పీరియన్స్ అనేది మెంటల్ హెల్త్ కేర్, డెలివరీ మరియు కౌన్సిలింగ్లో ఉన్నట్లయితే వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. టెక్నికల్ కోఆర్డినేటర్ పోస్ట్ కూడా ఉంటుంది. టెలిమానస్లో ఈ పోస్ట్ అయితే ఉంది. 40,000 రూపాయల శాలరీ, అవుట్సోర్సింగ్ జాబు. దీనికి ఎంసీఏ లేదా బీఈ లేదా బీటెక్ అనేది సిఎస్సిలో పూర్తి చేసి ఉండి 2 years ఎక్స్పీరియన్స్ అనేది వర్కింగ్ అనేది హెల్త్ రిలేటెడ్ టెక్నాలజీలో పూర్తి చేస్తుంటే ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే డిజైరబుల్ క్వాలిఫికేషన్ కూడా అడిగారు, ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇక్కడ చూడండి, ఫైనల్గా డేటా ఎంట్రీ ఆపరేటర్ వేకెన్సీస్ 2 ఉన్నాయి. 18,450 రూపాయలు శాలరీ ఇస్తారు. అవుట్సోర్సింగ్ జాబు. వీటికి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు పీజీ డీసీఏ క్వాలిఫికేషన్ ఉన్నవారు ఎలిజిబుల్ అయితే అవుతారు అని చెప్పడం అయితే జరిగింది. ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ హెల్త్ కేర్ ప్రాజెక్ట్స్ విత్ మల్టీ డిసిప్లినరీ టీమ్స్ అని ఇచ్చారు. సో ఈ యొక్క ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి తీసుకుంటారు. ఇక ఏజ్ విషయానికి వస్తే ఓసీ క్యాండిడేట్స్ అయితే 42 years వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 47 years వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అయితే 52 years వరకు ఏజ్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ అయినట్లయితే 50 years వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ ఏజ్ అనేది నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తేదీ నాటికి క్యాలిక్యులేట్ చేస్తారు. సెలక్షన్ ప్రాసెస్ అనేది మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ని ప్రాతిపదికన ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. సో ఈ మెరిట్ లిస్ట్ అనేది టోటల్గా 100 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇందులో 75% ఆఫ్ మార్క్స్ అనేవి డిగ్రీ మరియు పీజీ డిగ్రీలో వచ్చినటువంటి మార్కుల నుండి తీసుకోవడం జరుగుతుంది. అలాగే డిగ్రీ లేదా పీజీ మార్క్స్ మేము మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ డిగ్రీ ఆర్ పీజీ డిగ్రీ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ 50% అని ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వాటికి సంబంధించిన గ్రేడ్స్ కూడా మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ క్వాలిఫికేషన్లో కంప్లీట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలకు ప్రతి సంవత్సరానికి 1 మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కుల వరకు కూడా మీకు వెయిటేజ్ అనేది వెయిటింగ్ పీరియడ్కి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసిన వారు ఉంటే వారికి 15% వరకు కూడా వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ట్రైబల్ ఏరియా, రూరల్ ఏరియా, అర్బన్ ఏరియాలో వారు పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని వాళ్ళకి వెయిటేజ్ మార్కులు అనేవి యాడ్ అవుతాయి. అలా 15 మార్క్స్ అనేవి యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మ్యాక్సిమం అన్నమాట. సో ఈ విధంగా నోటిఫికేషన్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు ఎలిజిబిలిటీ ఉంటే apmsrb.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి జూన్ 7 నుంచి జూన్ 18 వరకు అప్లై చేయొచ్చు. ఓసీ క్యాండిడేట్స్ అయినట్లయితే 1000 రూపాయలు ఫీజు పే చేయాలి. అదే ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ అయితే 750 రూపాయలు ఫీజు పే చేయాలి. డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ కూడా 750 రూపీస్ ఫీజు అనేది
పే చేయాల్సి ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. ఆన్లైన్లోనే అప్లికేషన్ ఫీజు అనేది సబ్మిట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి ఉద్యోగాలకు మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఆన్లైన్లోకి వెళ్ళి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. వీడియో స్టార్టింగ్లో మీకు ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలో చెప్పాను, అవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఈ పోస్టులని మనం చూసుకున్నట్లయితే జిల్లాల వారీగా కూడా ఇవ్వడం జరిగింది. ఫెసిలిటీ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అన్ని జిల్లాల్లో కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అంటే నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ అయితే ఉంది కదా, అందులో కన్సల్టెంట్ సైకియాట్రిస్టు, క్లినికల్ సైకాలజిస్టు, సైకియాట్రిక్ సోషల్ వర్కర్ అనే పోస్టులు అనేవి ఏ జిల్లాల్లో వేకెన్సీస్ ఉన్నాయనేది ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి స్టేట్ టెలిమానస్ సెంటర్స్ అయితే ఉన్నాయి విజయవాడ మరియు విశాఖపట్నం లొకేషన్స్లో. ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్ లిస్ట్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా తెలియచేయడం అయితే జరిగింది. సో ఈ విధంగా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మీరు కూడా ఒకసారి కంప్లీట్ నోటిఫికేషన్ చూడండి. దీనికోసం డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. డౌన్లోడ్ చేసి చదివి అర్హత మరియు ఆసక్తి ఉంటే అప్లికేషన్ సబ్మిట్ చేయండి. ఇలాంటి ఉద్యోగాల సమాచారం మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.